నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ఇజ్రాయెల్కు సవాల్. ఉక్రెయిన్ శైలి టెక్నాలజీతో దెబ్బ కొడుతున్న హిజ్బుల్లా. తిరిగి వచ్చిన అవలోకితేశ్వరుడు. కోట్ల విలువైన ప్రాచీన కళా సంపదను భారత్కు అప్పగించిన అమెరికా. క్యాడర్ టు లీడర్. ఇదే లోకేష్ పనితనం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతర బాధ్యత. స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం. గోవిందనామ స్మరణల మధ్య దివ్య దర్శనానందం. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏకసభ్య కమిటీ. సమ్మర్ ఎఫెక్ట్. తిరుమలలో పెరిగిన రద్దీ. వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం. క్యూలైన నిండా భక్తులే. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆసీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం 4 మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఎస్సీ నరసింహమూర్తి, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి తదితర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి శుభదినం. అనగా విశాఖ పౌర్ణమి శుక్రవారం నాడు స్వర్ణరథంలో చాలా ఊరేగి అమ్మవారు చాలా విశేషమైనటువంటి అలంకారంతో ఉన్నది. విశేషంగా ఈరోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మరియు మొదటి నివేదన అయిన తర్వాత మూలస్థానం వారికి అభిషేకాంతం నుంచి అమ్మవారి రత్నగజ మణిమాణిక్య కిరీటములతో అమ్మవారికి అలంకారం చేసి ఆమె అయిన తర్వాత ఉత్సవదారుల వారికి కూడా అలంకారం నడిచి అమ్మవారు స్వర్ణరథములో ఊరేగించుతూ ఈ యొక్క ప్రజలందరినీ యొక్క గ్రీష్మ తాపం నుండి రక్షించి ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వర్ణరథము ఊరేగింపు జరిగినది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు శరత్ కుమార్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్, ఏపీ ఎంపీ మేడ రఘునాథరెడ్డి, టీజీ ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవుడి దర్శనం మా కుటుంబ సభ్యులందరితోటి, అలాగే మన బలరాం నాయక్ గారు లోక్సభ ఎంపీ తోటి కలిసి దర్శనం చేసుకోవటం చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు TPC 52 కాటేజీ పూజ ఉన్న కారణంగా మేమందరం కుటుంబ సభ్యులందరం రావడం జరిగింది. ఈరోజు దేవుడి దర్శనం చాలా గొప్పగా జరిగింది. చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు ఏం లేవు, బాగున్నాయి. అలానే అందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా మంచి వర్షాలు వచ్చి మంచిగా జరగాలని అందరిని కోరుకుంటున్నాం. ఇవాళ గౌరవనీయుల పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మేము కలిసి ఇక్కడికి వచ్చాము. ఆ కాటేజీ వారు ఇక్కడ పైన కొండ పైన కట్టించారు కాబట్టి స్వామివారి కాటేజీ సన్నిధానంలో కట్టించడంలో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అందరు తెలుగు ప్రజలకు ఉన్నందరికీ కూడా 7 కొండల స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి వారి ఆశీస్సులతోని అందరు తెలుగు ప్రజలు కాకుండా భారతదేశంలో ఉన్న ఇతర దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. డ్రగ్స్ మీద పోరాటంలో భాగంగా డ్రగ్స్ ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి ఒక ప్రధాన ధ్యేయంతో ఇప్పటి వరకు వెళ్ళిన అవగాహన సదస్సులు, అవగాహన తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే
డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుందని తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా ఎన్డీపీఎస్ కిట్స్ కూడా గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని అవైలబుల్ వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, అవన్నీ కూడా క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారి ఐడెంటిటీని బయటకు పెట్టి వారిని సమాజంలో ఇబ్బంది పెట్టడం కాదు మా ప్రధాన ధ్యేయం, వారిని కరెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా వారిని అవగాహన చేసి సమాచారాన్ని సేకరించి ఫర్దర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గంగమ్మ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి గంగమ్మ ఆలయ కరపత్రాలు పుస్తకాన్ని అందజేయడం జరిగిందని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారంటూ తెలిపారు. ఆలయ పాలక మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి పూజారి సీఎంను తిరుపతి గంగమ్మ జాతరకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం తిరుపతి గంగమ్మ జాతరకు రావడం ఆనవాయితీ అని, విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారని, ముఖ్యంగా వేసవి నేపథ్యంలో అమ్మవారి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చలువ పందిళ్లు, చలి వేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సీఎం తెలిపినట్లు గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. ఈ జాతర మహోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం మే 9వ తారీఖున సారా ఊరేగింపు కార్యక్రమం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన వాళ్ళ చెల్లెలికి ఇచ్చే సారని తిరుపతిలో ఈసారి మాడ వీధుల్లో వైభవోపేతంగా ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఆ ఒక్క కార్యక్రమంలో తిరుమల తరహాలో, బ్రహ్మోత్సవాల తరహాలో మేము దేశం నలుమూల నుంచి వివిధ కళా బృందాలని మేము వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. వాళ్ళందరి నృత్యాలు, వాళ్ళందరిది కూడా కళా బృందాలతో ఈసారి కన్నుల పండగగా ఉండబోతోంది. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని చెప్పలేసని మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. తిరుపతి శ్రీ వేసాలమ్మ ఆలయ గంగ జాతర వేడుకలను పురస్కరించుకొని కరపత్రాలు, గోడ పత్రికలు, సీడీలను తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ పాలక మండలి సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఆవిష్కరించారు. వేషాలు ధరించి ఆలయానికి విచ్చేసేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీ వేషాలమ్మ జాతర ఎవ్రీ ఇయర్ మా ఉండేది, ఈ సంవత్సరం ఇంకా బాగా చేసే విధంగా ప్లాన్ చేశాము. జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి డే 1 నుంచి సున్నపు కుండలు కట్టేదాకా ప్రతి వేషాలమ్మ దర్శించుకొని మిగతా అన్ని గుళ్ళకు వెళ్తుంది. ఇదే విధంగా ప్రతి భక్తులు వేషాలు వేసుకొని వేషాలమ్మ తల్లి దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆలయ అభివృద్ధి కొరకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అన్ని విధాల సౌకర్యాలు ఉండేలాగా అన్ని చూసుకుంటున్నాము. తిరుపతిలో గంగమ్మ జాతర అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం గలది. ఈరోజు వేషాలమ్మ జాతర సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తిరుపతిని కాసే గంగమ్మలు 4 దిక్కులో ఉన్నారు. వేషాలమ్మ ఏ గంగమ్మ జాతర మొదలైనా వేషాలమ్మతోనే మొదలవుతుంది. ఇక్కడ వేషాలు వేసుకొని తిరుపతి ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మ దీవెనల కోసం వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకి ఈసారి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా చేశారు. అదేవిధంగా లోకల్ నాయకత్వం కూడా, చైర్మన్ గారు అందరూ కూడా కలిసి చేయడం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది తిరుపతిని పరిరక్షిస్తున్న అమ్మవారిలో వేషాలమ్మ చాలా ముఖ్యం. అందరూ వేషాలు వేసుకుని అమ్మ దీవెనల కోసం ఇక్కడ రావాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెలుగుదేశం కానీ అదేవిధంగా వాళ్ళ బోర్డు నెంబర్లు కానీ దగ్గరుండి వాళ్ళ కార్యాచరణ అంతా చూసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో 24 రూములకు గత 4 రోజులుగా మున్సిపల్ సిబ్బంది అర్ధాంతరంగా తాళాలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్షేపించారు. వైఎస్ఆర్ సర్కిల్లో ఏర్పాటైండే మున్సిపల్ కాంప్లెక్స్లు 2 కాంప్లెక్స్ల్లో కూడా 24 షాపుల్ని 4 రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా తాళాలు వేయడం జరిగింది. వారు రూమ్ బాడుగులు చెల్లించలేకపోయినా లేదా రెన్యువల్ చేసుకోవడము లేట్ అయినా
వారికి తెలియజేసి నోటీసులు ఇచ్చి షాపులకి బేగాలు వేస్తుంటే బాగుండేది. వెంటనే పోయి 24 షాపుల్ని క్లోజ్ చేయడం అనేది కాళహస్తి పట్టణంలో ఒక చర్చగా జరుగుతుంది. 24 మంది వ్యాపారస్తులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది. వారు ఏది కట్టాలన్నా కూడా కట్టించండి, ఇన్ టైంలో కట్టకపోతే కూడా జరిమానా కూడా తీసుకోండి వాళ్ళ దగ్గర. లేదు రెంట్ని ఎక్స్టెండ్ చేయాలంటే కూడా మన యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండే 33.3%ని ఎన్హాన్స్ చేసి కూడా వాడుకను పెంచండి. అంతేగాని 24 మంది కుటుంబాలని ఒక్కసారిగా షాపులు క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఈ విషయాన్ని వెంటనే స్పందించి కమిషనర్ గారు, ఆర్డీఓ గారు షాపులు వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. తిరుమలలో సన్నాయి మేళం కళాకారులకు ఘన సత్కారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నర్సయ్య స్వామివారికి చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓ విశిష్ట కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి నిత్య సేవలో భాగంగా సన్నాయి మేళం వాయిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న కళాకారులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుమారు ₹1,00,000కు పైగా వ్యయంతో సన్నాయి మేళం కళాకారులందరికీ పట్టు వస్త్రాలు, పంచెలు, కండువాలు అందజేశారు. అనంతరం వారిని ప్రత్యేకంగా శాలువలతో సత్కరించి అభినందించారు. ఆలయ సేవలో తమ ప్రతిభను అంకితం చేస్తున్న ఈ కళాకారుల కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కేవీ నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ కళను గుర్తించి గౌరవించినందుకు కేవీ నరసయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో భక్తి వాతావరణాన్ని మరింత పరిపుష్టం చేయడంలో సన్నాయి మేళం కళాకారుల పాత్ర ఎంతో కీలకమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గెడ్డం రవి, పి శ్రీనివాస్, సాయి, రామారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నిత్యం స్వామివారి సేవలో తరించే అర్చకులకి మొన్న 100 మందికి వస్త్ర బహుమానం చేసామండి. అంతకుముందు వాహన బేరాలకు 100 మందికి వస్త్ర బహుకరణ చేసాం. ఈరోజు మన డోలు సన్నాయి వాయించే వాళ్ళకి ఒక 50 మంది అవుతారు సుమారుగా. వీళ్ళు కింద పద్మావతి అమ్మవారి టెంపుల్లో మొత్తం కలిసి 100 మందికి వస్త్ర బహుకరణ చేసామండి. స్వామివారు వీళ్ళకిస్తే ఎంతో ఆనందపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చి వీళ్ళు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. అందువల్ల స్వామివారు వీళ్ళకిస్తే బాగా ఆనందపడతారనే ఉద్దేశంతో వీళ్ళకి కూడా వస్త్రోపకారం చేయడం జరిగింది. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే 2 దొంగలను శుక్రవారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 119 గ్రాముల వెండి, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ గత నెల 24వ తేదీ మురకంబట్లోని ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ధర్మవరానికి చెందిన రామాంజనేయులు, రేణిగుంటకు చెందిన నూరుల్లా అనే 2 కరడుగట్టిన దొంగలు మురకంబట్టుకు చెందిన బాలాజీ ఇంట్లో దొంగతనం చేసి వెండి, నగదు దోచుకెళ్లారు. జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి 4 బృందాలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపట్టారు. టెక్నికల్ ఆధారంగా దొంగలను గుర్తించి శుక్రవారం ఉదయం పెనుమూరు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 దొంగలను చిత్తూరు తాలూకా సిఐ రామచంద్ర, పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తులని తేలడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. రామానుజులపై ఇప్పటికే 24 కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు. వేసవిలో ఎవరైనా ఇళ్లకు తాళం వేసి ఆరుబయట మిద్దిపైన నిద్రించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రేణిగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మిక జెండాను ఏఐటీసీ కార్మికులు, నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886లో చికాగోలో 8 గంటల పనిదినం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవాన్ని పండుగ వాతావరణంగా ఏఐటీసీ నిర్వహించుకుంటూ ఉంది. ఈవేళ మేడే సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పనితనాన్ని సాధించుకున్న దినం ఈరోజు. భారతదేశ వ్యాప్తంగా తిరుపతి జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ 140వ సంవత్సరం మేడే పోరాటాల దినంగా ఈ సంవత్సరం పాటు పోరాటాలకు రూపకల్పన చేసి దేశంలో ఉండేటువంటి మతోన్మాద బీజేపీని తరిమికొట్టి కార్మిక హక్కులు కాలరాసేటువంటి విధానాన్ని వెనక్కి కొట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించి కార్మికులకు అండగా ఏఐటీసీ ఉండాలని చెప్పేసి కూడా
ఇవాళ కార్మిక వర్గాన్ని పిలుపునిస్తూ ఉన్నాం. మేడేని ఘనంగా నిర్వహించుకున్నటువంటి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేడే ఉత్సవాలను తిరుపతిలో ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల జాబితాకు చెందిన మెకానికులకు సైతం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లేబర్ యాక్ట్ విధానాలను అనుసరించి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని, అందుకు అనుగుణంగా మెకానిక్ సోదరులు సైతం సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు తాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి సొంత భవనం కేటాయించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాసేవలో భాగస్వామ్యమైన 2 వీలర్ మెకానిక్లకు సమాజంలో సరైన గుర్తింపు లేదని, పోలీసుల నుండి అధిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, వాటి నుండి వీరికి విముక్తి కలిగేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరికి చేదోడుగా నిలుస్తానంటూ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి పరిపాలన సంక్షేమము అభివృద్ధి రెండు చక్రాల బండి వలె నడుస్తూ, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ వలె నడుస్తూ ఈ రోజున ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో సంతృప్తితో జీవిస్తున్నారు. మరి ఈరోజు మేడే సందర్భంగా కూడా మరి మేడే ఫస్ట్ డేనే పెన్షన్లంతా కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద ప్రజలంతా కూడా మరి కొత్త పెన్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు కూడా జూన్ మాసం నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఈరోజున ఎవరైతే ప్రజా దర్బార్లో అర్జీ రూపకంగా అదేవిధంగా మరి ఇస్తున్నారో వారందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో హాజరై వారి వార్డుల నుంచి ఉన్నటువంటి సమస్యలు కానీ, వారి వార్డులో ఉన్నటువంటి ప్రజల వినతులు కానీ తీసుకొచ్చి వారు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నటువంటి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ 1వ తేదీన అందరికీ పెన్షన్లు అందజేయడం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కుతుందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. స్థానిక నాయకులందరం కలిసి ఇక్కడికి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. దాదాపుగా 262 పెన్షన్లు ఈ వార్డులో ఇవ్వడం జరుగుతూ ఉంది. 11 లక్షల పై చిలుకు వరకే. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము 1వ తారీఖునే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పని మాకందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ప్రతి ఒక్కరము కూడా ఆయా వార్డుల్లో ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతగా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఈ రోజున పెన్షన్ల కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇందిరానగర్ 24వ డివిజన్కి సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇంటింటికి వెళ్ళి కూడా వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏమైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖు ఆదివారమో సెలవులో వస్తే ముందు రోజే పంపిణీ చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికే దక్కుతుంది. ఈరోజు మేడే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదట 1వ తారీఖు ఉదయాన అదే సెలవు దినం అయితే ముందు రోజు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మా జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మణ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయడంతో మేమందరం సంతోషిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది.
ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామని, సజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారు. మరణం, చీకటి వంటి భయాలను భగవన్నామ స్మరణతో అధిగమించవచ్చని, ఓం నమో వెంకటేశాయ అనే అష్టాక్షరి మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారు. తిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వజన్మ పుణ్య ఫలమని, భగవన్నామ స్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఎస్టేట్ ఆఫీసర్ సువర్ణమ్మ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలో 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 6 కంపార్ట్మెంట్లలో టైం స్లాట్ భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం, సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్ వెలుపల బాట గంగమ్మ గుడి వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ దర్శన టోకన్లు ఉన్నా లేని భక్తులకు స్వామివారి దర్శనానికి పట్టే సమయాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. 300 రూపాయల శీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ఇప్పటికే సర్వదర్శనం టోకన్లు పొందిన భక్తులకు దర్శనం కోసం 7 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు తిరుమల క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. మొత్తం 59,186 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా 27,244 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా నిన్న ఒక్కరోజే 4.06 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ మంచినీరు, అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే. కాగా తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహార శైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది. అలాగే సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులతో ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రజా దర్బార్ సమావేశ మందిరంలో కార్మికులతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్నారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెట్టి కార్మికులను ఆదుకుంటున్నట్లు తెలిపారు.
చిత్తూరు నగరంలో కార్మికులకు తాను అండగా ఉంటానని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్మికులు, నాయకులు, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు త్యాగరాజులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,680 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,800 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,49,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 254 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ఇజ్రాయెల్కు సవాల్. ఉక్రెయిన్ శైలి టెక్నాలజీతో దెబ్బ కొడుతున్న హిజ్బొల్లా. తిరిగి వచ్చిన అవలోకితేశ్వరుడు. కోట్ల విలువైన ప్రాచీన కళా సంపదను భారత్కు అప్పగించిన అమెరికా. క్యాడర్ టు లీడర్. ఇదే లోకేష్ పనితనం. వర్కింగ్ ప్రెసిడెంట్గా గురుతర బాధ్యత. స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం. గోవిందనామ స్మరణల మధ్య దివ్య దర్శనానందం. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏకసభ్య కమిటీ. సమ్మర్ ఎఫెక్ట్. తిరుమలలో పెరిగిన రద్దీ. వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం. క్యూలైన నిండా భక్తులే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.